ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. సాధారణంగా మనం యోగం చేస్తున్నప్పుడు ప్రారంభ దశలో కానీ ఆ తర్వాత కానీ ప్రతికూల శక్తుల చేత ఎక్కువగా వెంటాడబడటం జరుగుతుంది. మన అంతరం నుంచి కానీ బాహ్యం నుంచి కానీ ప్రతికూల శక్తులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే దీని గురించే మదర్ని సాధకులు అడిగిన ప్రశ్నలకు మదర్ ఇచ్చిన సమాధానాలను ఈరోజు చూద్దాం. మదర్ని సాధకులు అడిగారు, అమ్మా, యోగంలోని ప్రమాదాలేమి? ఇది ప్రత్యేకంగా పశ్చిమానికి చెందిన ప్రజలకు ప్రమాదకరమా? యోగం తూర్పు దేశాలకు చెందిన వారికి సరిపోతుందని, పశ్చిమ ప్రజల మనసు మీద అసమానత్వ ప్రభావాన్ని చూపుతుందని కొందరు అంటారు. ఇది ఎంతవరకు నిజం అని అడిగారు. దానికి మదర్ ఇచ్చిన సమాధానం ఏమంటే, యోగము తూర్పు దేశ ప్రజల కన్నా పశ్చిమ ప్రజలకు ప్రమాదకరం కాదు. నువ్వు ఎటువంటి ఆత్మశక్తితో దాన్ని సమీపిస్తావు అన్న దాని మీద మొత్తము ఆధారపడి ఉంది. మనం ఎలాంటి ఆత్మశక్తితో యోగాన్ని సమీపిస్తాము అని. అంటే అది మన సొంతం కోసం కానీ మన ప్రయోజనాల కోసం కానీ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా యోగము ప్రమాదకరం అవుతుంది. ఇది అలా కాకుండా మన సొంత ప్రయోజనాల కోసం కాకుండా కేవలం దైవాన్వేషణలో దైవంతో సంయోగం చెందటానికి యోగం చేసినప్పుడు ఇది రక్షణను, భద్రతను కలిగిస్తుంది. ఒక పవిత్రమైన జ్ఞానంతో దైవాన్ని అన్వేషించటమే మన లక్ష్యంగా ఎప్పటికీ స్మరించుకుంటూ యోగం దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు అది రక్షణను, భద్రతనే కలిగిస్తుంది. మనుషులు దైవం కోసం యోగాన్ని చేయనప్పుడు యోగాన్వేషణ ముసుగులో శక్తిని పొందడం కోసం ఇతర కోరికలను తృప్తిపరచడానికి యోగం చేసినప్పుడు మాత్రమే ప్రమాదాలు, కష్టాలు వస్తాయి. కోరికను తీసివేయలేనప్పుడు దీన్ని స్పర్శించవద్దు అంటున్నారు మదర్. అగ్ని మండుతుంది అంటూ ఇంకా యోగంలో ఉన్న 2 మార్గాల గురించి చెప్తున్నారు మదరు. యోగంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తపస్సు, ఇంకొకటి సమర్పణ. తపస్సు మార్గం సాధించడం చాలా కష్టం. ఇక్కడ అంతా మనము పూర్తిగా ఈ తపస్సు మార్గంలో మన మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. మన సొంత సామర్థ్యంతోనే ముందుకు సాగుతాం. మన శక్తి కొంతను బట్టి మనం ఆరోహించటం కానీ విజయం సాధించడం కానీ మన శక్తిని బట్టే ఉంటుంది ఎక్కడ తపస్సు మార్గంలో. అలాగే అక్కడ ఎప్పటికీ క్రిందకు పడిపోయే ప్రమాదం ఉంది. అక్కడ ఎప్పటికీ క్రిందకు పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీనికి ఉదాహరణగా మనము విశ్వామిత్రుడినే చెప్పుకోవచ్చు. బ్రహ్మర్షిగా అనిపించుకోవడానికి విశ్వామిత్రుడు ఎన్ని సార్లు తపస్సు చేయటము, మళ్ళీ ఒకసారి మేనక విషయంలో కానీ, ఆ తర్వాత త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాలని కానీ, వశిష్ఠ మహర్షితో పోటీకి కానీ, ఆ రకంగా కాంపిటేటివ్‌గా ఉంటూ తన కోరిక కోసం చేసుకుంటూ కిందకు పడిపోవడం అనేది మనకు తెలిసిందే తపస్సులో కూడా. అయితే ఒక్కసారి పడిపోతే భగ్నమయ్యి పడి ఉంటావు. ఇక దానికి పరిహారం ఉండదు. ఇది తపస్సు మార్గం. ఇంకొకటి మన మదర్ మనకు సూచించేది సమర్పణ మార్గం. ఇది భద్రమైనది, ఖచ్చితమైనది. దీన్నే సరెండరింగ్ అంటున్నాం మనం. కానీ ఇక్కడ పశ్చిమ దేశ ప్రజలు కష్టమని భావించారు. ఇక్కడ పశ్చిమ దేశ ప్రజలకు కష్టం అనిపించింది. ఎందుకంటే వాళ్లకు వ్యక్తిగత స్వాతంత్రం, ఇండివిడ్యువాలిటీ అన్నది ఎక్కువ. ఆ వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని భయపెట్టేది ఏదైనా సరే దాన్ని భయపడి నిరాకరించాలని వాళ్లకు చెప్పబడింది. కాబట్టి సమర్పణ అంటే ముఖ్యంగా ఏంటి? మొత్తాన్ని ఇచ్చివేయడమే. టోటల్‌గా మనల్ని మనం సరెండర్ చేసుకోవడము. మన వ్యక్తిత్వం అంటూ లేకుండా. ఇంకో విధంగా చెప్పాలంటే రామకృష్ణ పరమహంస మాటలతో నువ్వు కోతిపిల్ల మార్గాన్ని కానీ, పిల్లి పిల్ల మార్గాన్ని కానీ అనుసరించాలి అంటారు. ఇది కోతిపిల్ల ఎలా చేస్తుంది? తన పట్టు విడిపోకుండా తను గట్టిగా నిలబడడానికని తల్లి కోతిని పట్టుకుంటుంది. ఇంక పిల్లి పిల్ల అయితే తల్లిని పట్టుకోదు. తల్లే పిల్లి పిల్లను నోట కరుచుకొని పరిగెత్తుతూ ఉంటుంది. మొత్తంగా ఆ తల్లికి వదిలేస్తుంది పిల్లి పిల్ల. సో, ఇలా అదన్నా కావాలి, లేకపోతే సమర్పణ ఇదన్నా కావాలి. ఒకవేళ ఈ సమర్పణ మార్గాన్ని పూర్తి నిజాయితీగా అనుసరిస్తే అక్కడ ఎలాంటి ప్రమాదము, ఎలాంటి కష్టము ఉండదు. కానీ ఇందులో ముఖ్యంగా మనకు ఉండాల్సిందేమంటే సమర్పణ మార్గంలో నిజాయితీ. నిజాయితీ లేకపోతే యోగము మొదలుపెట్టకూడదు. మానవ వ్యవహారాల్లో నడుచుకుంటూ ఉంటే వంచనను ఆశ్రయిస్తావు.
కానీ దైవంతో వ్యవహరిస్తున్నప్పుడు ఎక్కడ కూడా వంచనకు చోటుండదు. ఎప్పుడైతే మనము అంతరంగంలో తెరుచుకొని నిష్పక్షపాతంగా ఉంటామో, దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటము, దైవాన్ని సాధించడము, దైవం చేత కదిలించబడటము, దైవంతో సంయోగంలో చెందడం, ఇది మాత్రమే మన గమ్యంగా భావిస్తామో, అప్పుడు మాత్రమే యోగ మార్గంలో సురక్షితంగా పయనించగలము. అయితే ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది అంటున్నారు మదరు. అది ఏంటంటే కామ ప్రవృత్తులతో సంబంధం ఉంది. శుద్ధి చేసే క్రమంలో యోగము అరక్షితంగా నీలో దాగి ఉన్న అన్ని ప్రేరణలను, కోరికలను బయటికి తోస్తుంది. మనం యోగం చేస్తున్నప్పుడు మనలో ఉన్న ఆ కోరికలు, ప్రేరణలు ఇవన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. అంతవరకు అవి సబ్‌కాన్షియస్‌లో దాగి ఉంటాయి. అవన్నీ బయటకొస్తాయి. మనము వాటిని దాయకుండా, ఒక వైపుకు వదిలిపెట్టకుండా ఉండటం నేర్చుకోవాలి. అది దాచిపెట్టకూడదు, సప్రెస్ చేయకూడదు. అలా వదిలిపెట్టకుండా ఉండాలి. వాటిని ఎదుర్కొని అధిగమించి ఆరోహించాల్సి ఉంటుంది. మానసిక నియంత్రణను తీసివేయటం యోగంలో మొదటి కార్యంగా ఉంటుంది. కేవలం మానసిక నియంత్రణ అంటే సప్రెస్ చేయడం అన్నదాన్ని తీసేయాలి. నిద్రాణమైన తీవ్ర వాంఛలు ఒక్కసారిగా విడుదలయ్యి, ఒక్కుమ్మడిగా ఆక్రమించి తత్వాన్ని ముట్టడిస్తాయి. అంటే ఈ మానసిక నియంత్రణ అంటే మనసుతో నేను కంట్రోల్ చేయాలి, చేయాలి, చేయాలి అని అనుకోవటము, సప్రెస్ చేసుకోవడము. అలా చేయడం వల్ల ఏమైతుందంటే ఒక్కసారిగా అవన్నీ కూడా ఎప్పుడో విజృంభిస్తాయి. ఈ మానసిక నియంత్రణ ఎలా మరి మనం దీన్ని కంట్రోల్ చేయాలంటే, ఈ మానసిక నియంత్రణ దివ్య నియంత్రణ చేత పునఃస్థాపించబడాలి. అంటే అక్కడ మానసిక నియంత్రణ కాకుండా దివ్య నియంత్రణ ఉండాలి. డివైన్‌కి అప్పజెప్పాలి. అదంతా కూడా మదర్‌కి అప్పజెప్పాలి. మదర్ కంట్రోల్ దాని మీద ఉండాలని కోరుకోవాలి. మదర్ గ్రేస్ దాని మీద ప్రసరించాలి. ఆ దివ్యకాంతితోనే, ఆ దివ్యకాంతిని ప్రసరింపజేయడంతోనే మనలోని కోరికలను కానీ, ఆ కామ ప్రేరణలు కానీ మనం కంట్రోల్ చేయగలుగుతాం. నీ నిజాయితీ, సమర్పణలు విశ్రాంతిలో ఉండేటువంటి ఒక పరివర్తన కాలము అక్కడ ఉంటుంది. అక్కడ పరివర్తన అన్నది జరుగుతుంది. కామానికి చెందిన అటువంటి మానసిక ప్రేరణల మొత్తం బలం మనుషులు వాటిని ఎక్కువగా గమనించటంలో ఉంటుంది. అవి ఎక్కడ ఎక్కువగా బలపడతాయి, కోరికలు కానీ, కామం కానీ అంటే, మనం ఎక్కువగా దానిలను గమనించడం వలన అవి ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ అవుతాయి. వారు తీవ్రంగా అసమ్మతి తెలిపి వాటిని నిర్బంధించడంతో నియంత్రించడానికి ప్రయత్నించి లోపల వాటిని గట్టిగా బంధించి వాటి మీద కూర్చుంటారు. కొంతమంది కంట్రోల్ చేయాలనుకుంటే వాటిని నిర్బంధించాలని గట్టిగా దాని మీద కూర్చుంటారు. కానీ ఎంత ఎక్కువగా నాకు ఇది అవసరం లేదు, నేను దీన్ని కోరడం లేదు అని అనుకుంటామో, అంతే ఎక్కువగా దానికి మనం బంధించబడతాము. దానికోసం మనం చేయాల్సింది ఏమంటే, దానిని మనకు దూరంగా ఉంచటం, దాని నుంచి వేరుపడటం, సాధ్యమైనంత తక్కువగా దాన్ని గమనిస్తూ, ఒకవేళ దాని గురించి ఆలోచించవలసి వచ్చినా దాని పట్ల ఉదాసీనంగా, ఆసక్తి లేకుండా ఉండవలసి ఉంటుంది. యోగం ఒత్తిడి చేత బయటపడే ఈ మానసిక ప్రేరణలు, కోరికలు మనకు పరాయివైనట్లుగా, లేపోతే బయట ప్రపంచానికి చెందినదిగా భావించాలి. అవొచ్చినా గూడా అవి మనం కాదు, ఇది నేను కాదు, కోపం వచ్చింది, ఈ కోపం నేను కాదు, కోరిక కలిగింది, ఈ కోరిక నేను కాదు, అవి బయట నుంచి వచ్చాయి అంటూ ఒక రకమైన నిర్లిప్తతతో, ఆత్మశక్తితో వాటిని మనం ఎదుర్కోవాలి. ఇవి దైవానికి సమర్పించాలి. అలాగే అప్పుడు దైవం వాటిని తీసుకొని వాటి ప్రవృత్తిని మారుస్తాడు. ఒక్కసారి మనం దైవానికి తెరుచుకొని దైవం క్రిందకు దిగి మనలోకి ప్రవేశించినప్పటికీ ఇంకా ఈ పాత శక్తులను కొనసాగించే ప్రయత్నం చేస్తే అప్పుడు మన కోసం మనము కష్టాలను, సమస్యలను, ప్రమాదాలను తయారు చేసుకోవటం అవుతుంది. మన కోరికలను తృప్తిపరచుకోవటానికి దైవాన్ని ఒక నెపంగా ఉపయోగించుకోకుండా అతి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనల్ని మనము గమనించుకుంటూ ఉండాలి. ఒక చిన్న బాలుడిలాగా మారి మనల్ని మనము శ్రీమాతకు సమర్పించుకోవాలి. ఆమె మన భారం మోసేట్టుగా చేసుకోవాలి. అప్పుడు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రక్షణ పూర్తిగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకొక ప్రశ్న అడిగారు. యోగంతో పరిచయంలోకి వచ్చిన ప్రారంభంలో సాధకుడు ఎందుకు ప్రతికూల పరిస్థితుల చేత ఎక్కువగా వేటాడబడతాడు? అంటే మదర్ దానికి చెప్పిన సమాధానం, ఇది తప్పనిసరి సిద్ధాంతం కాదు. యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతికూల పరిస్థితుల చేత, ప్రతికూల శక్తుల చేత ప్రతికూల శక్తులను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనడం అన్నది కరెక్ట్ సిద్ధాంతం కాదు. పూర్తిగా కాదు. ఎక్కువ భాగం ఇది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. చాలామందికి ప్రతికూల పరిస్థితులు వారి స్వభావంలో బలహీన విషయాలను పరీక్షించటానికే వస్తాయి.
ఈ ప్రతికూల విషయాలు అన్నవి ఎందుకొస్తాయి అంటే, మనలో పరివర్తన జరగడానికే వస్తాయి. మనల్ని పరీక్ష చేయడానికి వస్తాయి. ఇది ఎలా అంటే ఉదాహరణకి మనకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి, అది ఒక మనలో బలహీనత. ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది మనకు. కోపం రాకూడదు, తెచ్చుకోకూడదు, తెచ్చుకోకూడదు అనుకుంటూ ఉంటాము. కానీ అక్కడే మనల్ని ఆ కోపాన్ని ఎక్కువ చేయటం, మనలో కోపం ఎక్కువ కావటం, ఎక్కువయ్యే పరిస్థితులు రావటము జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం కంట్రోల్ చేసుకోగలమా లేదా? ఇది ఒక పరీక్షలాగా మనకు వస్తుంది. యోగంలో మనం మార్గం మీద స్వేచ్ఛగా నడవటానికి ముందే స్థిరపడవలసిన అత్యవసరమైన ఆధారము సమత్వము. కాబట్టి వీటన్నింటికన్నా ముందు మనం యోగం ప్రారంభించాలంటే ఫస్టు సమత్వాన్ని డెవలప్ చేసుకోవాలి మనలో. సమత్వం, ఈక్వానిమిటీ. అందుకే భగవద్గీతలో సమత్వం యోగ ఉచ్యతే అంటారు. యోగం ఎక్కడ నిలబడగలుగుతుంది? ఒక సమత్వం మీద మాత్రమే యోగము స్ట్రాంగ్‌గా, గట్టిగా, పూర్తిగా స్థిరంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సాధారణంగా ఆ దృక్పథం నుండి అన్ని అలజడులు మనం దాటాల్సిన పరీక్షలే. ఇలా చూసుకుంటే మనకు ప్రతి ఒక్కటి పరీక్షగానే ఉంటుంది. మనలో ఉన్న కోపం కానీ, మన వేరే కోరికలు కానీ, లేక మనలో ఉన్న అసూయ, ద్వేషము ఇలాంటివన్నీ కూడా మనం దాటవలసిన పరీక్షలే. ఇవన్నీ కూడా మనం అధిగమించవలసిన బలహీనతలే. అయితే ఇవి మన మానసిక నిర్మాణాలు, మన చుట్టూ నిర్మించిన పరిమితులను, కాంతి సత్యాల కోసం ఉన్న మన తెరచివేతను నిరోధించే పరిమితులను పగలగొట్టటానికి అవసరమవుతాయి. ఏవైతే మన మానసిక నిర్మాణాలు మన చుట్టూ పరిమితులు విధిస్తాయో, అంటే ఇది నాకు నచ్చదు కాబట్టి నేను కోపం తెచ్చుకుంటున్నాను అని. అది ఒక మానసిక నిర్మాణం. పలాంది నీకు నచ్చటం లేదు అనేది. కాబట్టి ఈ మానసిక నిర్మాణం అనేది మన చుట్టూ పరిమితులను నిర్మిస్తుంది. ఈ పరిమితులను పగలగొట్టడానికే మనకు ఈ పరీక్షలనేవి వస్తాయి. ఈ పరిమితులను తెలుసుకోకుండా, గ్రహించకుండా ఉన్నప్పటికీ మన మనసు తనంతట తాను మూసుకొని స్వేచ్ఛనిచ్చేదానిగా కొంత తప్పనిసరిగా పొందుతాం. ఉదాహరణకి మనకు కొంత స్థిరమైన సూత్రాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని. అయితే ఇది నిర్దిష్టమైన నైతిక సూత్రాలకు, నీతి వాక్యాలకు సంబంధించిందిగా కొన్ని నీతి వాక్యాలు. అంటే నువ్వు తండ్రులను గౌరవించాలి, నీ సోదర భావంతో ఉండాలి. ఇలాంటివన్నీ కూడా నైతిక ధర్మాలు. ఇవన్నీ కూడా మనము హింస చేయవద్దు. ఇవన్నీ ధర్మోపదేశానికి లేక ఇతరాలకు సంబంధించిందైనా కూడా ఇలాంటిదే. ప్రతి వ్యక్తికి కొంత అమితంగా మోహించిన లేదా ఎంపిక చేసుకున్న ఒక పద్ధతి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇతరులు బాధపడే ఇలాంటి పక్షపాతం నుంచి తాను స్వేచ్ఛగా ఉన్నామని అనుకుని అలాంటి అభిప్రాయాలను చాలా అసత్యాలుగా పరిగణించటానికి ఇష్టపడతారు. మనది కరెక్టు అని అనుకుంటూ వేరే వాళ్ళది తప్పు అన్నట్టుగా అలా ఉండటానికి, అలా అసత్యాలుగా వేరే వాళ్ళే అసత్యాలుగా పరిగణించడానికి ఇష్టపడతారు. అలాంటి వ్యక్తి తన దృక్పథం ఇతరుల వంటిది కాదని భావిస్తాడు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వేరే వాళ్ళు పక్షపాతంగా ఉంటున్నారు, నా దృక్పథం అలా లేదు, నేను అలా ఉండటం లేదు అని అనుకుంటారు. కానీ ఇది అతనికి సత్యం, యథార్థ సత్యం. మనసు యొక్క ఒక సిద్ధాంతంతో ఉన్న అనుబంధం ఎక్కడో ఇంకా దాగి ఉన్న అంధత్వానికి ఒక సూచన. మనం ఇలా అనుకుంటే మన మానసిక పరిమితికి, మన మనసు అంధత్వానికి ఇది ఒక సూచన. ఉదాహరణకు సన్యాసితత్వము, ఆధ్యాత్మికత ఒకే రకమైన విషయమని ప్రపంచమంతా సాధారణంగా వ్యాపించి ఉన్న సార్వజనీన మూఢనమ్మకం ఇది. అయితే ఎవరైనా ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా వర్ణించాము అంటే మనుషులు ఆ వ్యక్తిని ఎలా అనుకుంటారు? ఆ వ్యక్తి రోజంతా కదలకుండా కూర్చొని, ఏమీ తినకుండా, ఒక పూరి గుడిసెలో బీదరికం జీవించేవాడుగా, తనకున్నవన్నీ ఇతరులకు ఇచ్చేసి, తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా ఉండేవాడిగా ఊహించుకుంటారు మనుషులు. ఆధ్యాత్మిక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు 99% మంది మనుషులు మనసులో వెంటనే మెదిలే చిత్రం ఇదే. ఇలాగే అనుకుంటారు. ఆధ్యాత్మిక వ్యక్తి అంటే ఇంత పెద్ద పెద్ద నామాలు పెట్టుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, ఏవి దేన్ని పట్టకుండా ఉండాలి, పెద్ద పెద్ద భవనాల్లో కాకుండా ఒక పూరి గుడిసెలో జీవించాలి, ఇవన్నీ అనుకుంటారు. వారి దృష్టిలో ఆధ్యాత్మికకు సాక్ష్యము బీదరికం. ఇంకా సంతోషంగా, సౌకర్యంగా ఉన్న ప్రతి దాని నుండి నిషేధం పాటించడమే. అంటే బెడ్ మీద పడుకోకుండా క్రింద ఖాళీ నేల మీద పడుకోవటము. మామూలు చాలా సింపుల్ డ్రెస్సులు, 1, 2 డ్రెస్సులు పెట్టుకొని అవే వేసుకుంటూ ఉండటం, ఉతుక్కోవడం, వేసుకోవడం ఇలాగా ఉన్న వాళ్ళను సాధారణంగా మనము ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు అని అనుకుంటాము. కానీ ఇలాంటి మానసిక నిర్మాణం మనం నిజంగా స్వేచ్ఛగా ఉంటూ ఆధ్యాత్మిక సత్యాన్ని అనుసరించాలంటే ఇలాంటి మానసిక నిర్మాణాన్ని మన నుంచి తోసేయాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఒక నిజాయితీ, ఒక సిన్సియారిటీతో ఉన్న అపేక్షతో మనం అందులోకి రావాలి.
దైవాన్ని కలిసి మన చైతన్యంతో, మన జీవితంలో మనము ఆయన్ను సాక్షాత్కరించుకోవాలి. అప్పుడు జరిగేది దైవ సాక్షాత్కారం ఒక కుటీరం గాని స్థలంలో జరుగుతుంది. ఒక కుటీరం అని అనుకుంటాం మనము. కానీ అలాంటి కాని స్థలంలో మనం దైవాన్ని కలవచ్చు. అక్కడ ఆ మనిషి, ఆ దైవంగా ఉండే మనిషి కుటీరంలో కాకుండా ఎలా ఉంటాడు అంటే, చాలా సౌకర్యమైన జీవితాన్ని గడుపుతూ, స్వేచ్ఛగా తింటూ, తన చుట్టూ అందమైన, భోగమైన పరిసరాల్లో ఉంటూ, తనకున్నది బీదలకి ఇవ్వటమే కాకుండా, అందరూ తనకిస్తున్న దాన్ని సమ్మతిస్తూ, అనుభవిస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తిలో కూడా దైవం ఉండొచ్చు. మనం అనుకున్నట్టుగా పూరి గుడిసెలోనే కాకుండా, అన్ని సౌఖ్యాలు, అన్నీ అనుభవిస్తూ, ఒక భవనంలో నివసిస్తూ, కానీ తనకున్న దాన్ని ఇతరులకు పంచుకుంటూ, ఇతరుల నుంచి దాన్ని సమ్మతిస్తూ ఒక వ్యక్తిని మనం కలవచ్చు. అతనిలో దైవం ఉండొచ్చు. అతనిలే దైవం గావచ్చు. అయితే మనము ఏమనుకుంటాం అనుకుంటే, ఏంటిది, నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని కలవాలనుకున్నాను. ఇతని గురించి గొప్పగా అనుకొని వచ్చాను. కానీ ఇతను చూస్తే ఇలా ఉన్నాడు అని అనుకుంటాము. ఈ అసత్య భావన ముక్కలయ్యి పూర్తిగా అదృశ్యమవ్వాలి. ఇలాగే ఉండాలి ఆధ్యాత్మిక వ్యక్తి అంటే అనేది, అది ఒక మానసిక నిర్మాణం. అది ముక్కలవ్వాలి, అదృశ్యమవ్వాలి. ఒక్కసారి ఇది పోతే మన ఇరుకైన సన్యాసి సిద్ధాంతం కన్నా ఎంతో ఉన్నతమైన విషయాన్ని, తత్వాన్ని స్వేచ్ఛగా వదిలిపెట్టి ఒక సమగ్రమైన తెరచివేతను, ఒక ఓపెనింగ్‌ని కనుక్కుంటాం మనం. అప్పుడు ఏదైనా పొందాల్సి ఉంటే దాన్ని మనం సమ్మతించాలి. అదే విషయాన్ని వదిలిపెట్టాల్సి ఉంటే అదే సమ్మతితో దాన్ని వదిలిపెట్టాలి. ఎలాగైతే ఏదైతే అంగీకరించాల్సి వస్తుందో అంగీకరించాలి. ఏదైతే వదిలిపెట్టాల్సి వస్తుందో అదే మనస్తత్వంతో దాన్ని, అదే భావనతో దాన్ని వదిలిపెట్టాలి. తీసుకోవడం, వదులుకోవడంతో, సమత్వంతో కూడిన అదే చిరునవ్వుతో వస్తువులు వస్తే వాటిని తీసుకోవాలి. పోతే వాటిని పోనివ్వాలి. దైవం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని మానసిక విశ్వాసాలను మనము వదిలిపెట్టాలి. ఇలాంటి మానసిక విశ్వాసాలన్నింటినీ మనం వదిలిపెట్టాలి. దానికి బదులుగా మన విశ్వాసాలను దైవం మీద తోసేసి, భగవంతుడు ఇలా ఇలా అయితే ఇష్టము, మదర్‌కి నేను ఇలా ఉంటే ఇష్టము అని వాటిని గౌరవించమని దైవాన్ని కోరుకుంటాము. మనమేదో చేసేసి అదే దైవం గౌరవించాలి అని కోరుకుంటాం. ఒక యోగి నిజమైన దృక్పథము మృదువుగా ఉండి దైవం యొక్క ఆదేశాన్ని, అది ఎలా వచ్చినా దాన్ని గౌరవించటాన్ని చేరటం. ఏది కూడా అతనికి అత్యావశ్యకం అనిపించకూడదు. ఏది కూడా ఫలానది లేనిది నేను బతకలేను అని మనకు అనిపించకూడదు, ఒక్క దైవం తప్ప. ఏది ఒక భారమని అనిపించకూడదు. ఏది చేసినా కూడా మనకదేదో కష్టమని గాని, భారమని గాని మనం ఫీల్ అవ్వకూడదు. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకునే వారి మొదటి ప్రేరణ తరచుగా వారికున్నదంతా దూరంగా తోసివేయగలగటమే. తరచుగా మనకున్నదంతా దూరంగా తోసివేయగలగాలి. అయితే దీన్ని భారాన్ని తప్పించుకోవటానికి చేస్తారు కానీ, దైవానికి సమర్పించుకోవాలని కాదు. సంపదను కలిగి ఉండి, సౌకర్యాలను, ఆనందాలను ఇచ్చే వస్తువులను తన చుట్టూ కలిగి ఉన్న వ్యక్తులు దైవం వైపుగా తిరిగి వెంటనే వీటి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. అంటే నా చుట్టూ ఉన్న ఈ సంపదలు నాకు భారమే, ఈ మనుషులు భారమే, ఈ బంధాలు భారమే అని వాటిని తప్పించుకొని, ఆ బంధాల నుంచి తప్పించుకొని పారిపోవటం చేస్తాము. బంధాల నుంచి తప్పించుకోవటానికి అని చెప్తాం. కానీ ఇది ఒక తప్పుడు చలనం. మనకున్న వస్తువులను మన వస్తువులుగా ఎప్పటికీ పరిగణించకూడదు. ఇవి దైవానికి చెందినదిగా, మనకున్న వస్తువులు దైవానికి చెందినవి అని అనుకున్నప్పుడు అవి మనకు భారం కాదు. మన మనుషులను కానీ, మన వస్తువులను కానీ. అలా మనకున్న వస్తువులను కానీ, మన మనుషులను కానీ దైవానికి చెందినవి అని మనము భావించి వాటిని పూర్తిగా దైవానికి సమర్పించాలి. అలాగే సమర్పించుకుంటూనే అనుభవించాలి. దాన్ని అలాగే వెంటనే దాన్ని ఇచ్చివేయటానికి కూడా, అలాంటప్పుడు వెంటనే మనకున్న వస్తువుల్ని ఎవరికన్నా ఇచ్చేయటానికి కూడా మనం సిద్ధం కావాలి. ఇంకా తర్వాత ఇంకొక ప్రశ్న, కనిపించకుండా అయినా జీవిస్తూ వాస్తవంగా ఉన్న ప్రతికూల శక్తులను ఎదుర్కోవటం ఎలా? కనిపించకుండా ఉన్నాయి కానీ వాస్తవంగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవటం ఎలా అని అడిగారు. దానికి అమ్మ చెప్పిన ఆన్సరు, నీ చైతన్యం అభివృద్ధి చెందుతున్న దశ మీద ఒక గొప్ప వ్యవహారం ఆధారపడి ఉంటుంది. మన చైతన్యం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. దాని మీద ఒక గొప్ప వ్యవహారం ఉంది. ప్రారంభ దశలో ఎటువంటి ప్రత్యేకమైన అతీంద్రియ జ్ఞానం గాని, శక్తి గాని లేనప్పుడు మనం చేయాల్సింది సాధ్యమైనంత నిశ్చలంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండటమే. ఒకవేళ ప్రతికూల శక్తుల రూపాన్ని దాడి తీసుకుంటే నిశ్శబ్దంగా, ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్న ఐహిక విషయాలన్నీ తోసేయాలి అని, వాటిని తోసేసినట్టుగా వాటిని కూడా, ఈ ప్రతికూల శక్తులను కూడా నిశ్శబ్దంగా తోసివేయటానికి, ఒక సమత్వంతో తోసివేయటానికి ప్రయత్నించాలి. ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత సమర్థవంతంగా తయారవుతాం.
ఆధ్యాత్మిక శక్తి మొత్తానికి గట్టి పునాది సమత్వమే. ఇప్పుడే మనం చెప్పుకున్నాం సమత్వం యోగం ఉచ్యతే అని. దీనికంతా కూడా పునాది సమత్వమే. మన సమత్వాన్ని కలవరపరిచేది ఏదైనా కూడా దాన్ని మనం అనుమతించకూడదు. అప్పుడే ప్రతి ఒక్క దాడిని ఎదుర్కోగలుగుతాం. దాంతో పాటు ఒకవేళ మనకు తగినంత బుద్ధి సూక్ష్మత ఉండి చెడు సూచనలు వచ్చినప్పుడు పట్టుకోగలిగితే వాటిని తోసివేయటం కూడా మనకు సులభమవుతుంది. కానీ కొన్నిసార్లు అవి గమనింపు లేకుండా వచ్చినప్పుడు వాటితో యుద్ధం చేయడం అన్నది చాలా కష్టమవుతుంది. అప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని శాంతిని, ఒక గాఢమైన అంతర్నిశ్శబ్దాన్ని, ఆంతరిక నిశ్శబ్దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు, వీటిని పక్కకు తోసేయలేనప్పుడు, ఒక శాంతి నిశ్శబ్దంగా కూర్చొని శాంతిని, అంతర్నిశ్శబ్దాన్ని, అమ్మ గ్రేస్‌ను క్రిందకి పిలవాలి. మనల్ని మనం గట్టిగా పట్టుకొని విశ్వాసంతో, నమ్మకంతో పిలవాలి. మన ఆకాంక్ష స్వచ్ఛతతో, స్థిరత్వంతో ఉంటే తప్పకుండా సహాయాన్ని అందుకుంటాం. ప్రతికూల శక్తుల దాడులు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని మన మార్గంలోని పరీక్షలుగా పరిగణించి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ధైర్యంగా విషమ పరీక్షను దాటాల్సి ఉంటుంది. సంఘర్షణ కష్టంగా ఉండొచ్చు. కానీ దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతిసారి మనం సంఘర్షించినప్పుడు ఒక కోపాన్ని తీసేయడానికి సంఘర్షిస్తాం. కోరికను తీసేయడానికి సంఘర్షిస్తాం. వాటిని అధిగమించడానికి ప్రతిసారి అలా బయటికి వచ్చినప్పుడు కొంత లాభపడతాం. ఒక దశ ముందుకు పోవడం జరుగుతుంది. అక్కడ ప్రతికూల శక్తుల అవసరం ఉంది. అవి నీ దృఢ సంకల్పాన్ని బలంగా చేసి మన దృఢ సంకల్పాన్ని బలం చేసి మన ఆకాంక్షను ఇంకా ఇంకా స్పష్టం చేస్తాయి. అవి పుట్టడానికి మనం అక్కడ కారణాన్ని ఇస్తున్నాం. కాబట్టి అవి పుట్టుకొస్తున్నాయి. ఇది నిజం. వాటికి సమాధానం చెప్పేది కొంత మనలో ఉన్నంత వరకు వాటి జోక్యం అన్నది పూర్తిగా న్యాయసమ్మతమై ఉంటుంది. వాటికి సమాధానం చెప్పేది ఏదీ లేకపోతే, అవి మనలో వచ్చినా కూడా మనం వాటికి ఆన్సర్ చెయ్యకపోతే, అప్పుడు మన తత్వంలోని ఏ భాగం మీద వాటి పట్టు లేకపోతే అవి విరమించుకొని అప్పుడు మనల్ని వదిలిపెడతాయి.